హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల ఇళ్లకు రేపైతే అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే ఈ అధికారులతో మనకేంటంటే సర్వే అనేది చేయిస్తున్నారు. అయితే మీ యొక్క మీరు ప్రతి ఒక్కరూ మీ కార్డుకి ఒకటనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు ఈ నెల 28 వరకు అయితే ఇది చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకైతే ఇవి అయితే అందవు. సో ఏమేమి చేసుకోవాలి, అసలు ఆ ఒకటి ఏంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డుదారులు అయితే పెన్షన్దారులు కూడా రేషన్ కార్డు అనేది అత్యంత కీలకం అయితే కాబట్టి, సో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఈ ఒక్కటి చేసుకోకపోతే మీకు వచ్చే నెల అందేటటువంటి సరుకులు కానివ్వచ్చు, వచ్చే నెల అందేటటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఎలాంటి డబ్బులు కానివ్వచ్చు మీకు అందవండి. రేషన్ కార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కార్డు. సో ఈ ఒక్కటి అనేది చేసుకోవాలి. అయితే ఈ ఒక్కటి ఏంటంటే ఈకేవైసీ చేసుకోవాలండి. ఈ ఈకేవైసీ అనేది మనకేంటంటే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ ఇది. సో రాష్ట్రాలు ప్రతి ఒక్క రాష్ట్రం అయితే ఈకేవైసీ రేషన్ కార్డులకు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రాలకు కూడా అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఈ ప్రాసెస్ ఎందుకు తీసుకొచ్చారంటే, చాలామంది చనిపోయిన వారిపైన కూడా అయితే రేషన్ అయితే పొందుతున్నట్టుగా, సో బోగస్ ఎవరైతే ఉన్నారో సభ్యులు, సో వీరందరినీ తొలగించాలనే ఉద్దేశంతో ఈ ఈకేవైసీ ప్రక్రియను తీసుకొచ్చారు. ఈ ఈకేవైసీ ప్రక్రియ ద్వారా ఏంటంటే మీ యొక్క కార్డులకు, మీ యొక్క రేషన్ కార్డులు ఎంతమంది ఉంటున్నారో అంతమంది వెళ్ళి, సో మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ పోచత్నంలో వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ చేసుకోవాలి. ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే వచ్చే నెల నుండి రేషన్ అయితే వేస్తారు. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకైతే రేషన్ అయితే అందదండి. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోండి. సో ఆ కార్డులు ఎవరైతే ప్రజెంట్ లైవ్లో ఉంటారో వారికి సంబంధించి రేషన్ అయితే వస్తుంది. ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉన్నా సో వారి పేర్లనే తొలగించేస్తారండి. సో ఈకేవైసీ చాలామంది ఇంకా చేసుకోలేదని చెప్పేసి కేంద్రం గుర్తించారు. సో ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 28 లాస్ట్గా అయితే ప్రకటించారు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.